గెలిపించిన ఊరిలో కూడా కొల్లు రవీంద్ర క్రీడాకారులకు సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్, సోనియా కలిసి వచ్చిన సీఎం వైఎస్ జగన్ ని ఏమీ చేయలేరన్నారు పేర్ని నాని. కొల్లు రవీంద్ర 5 ఏళ్లు మంత్రిగా ఉండి బందరు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కాదు, కాంగ్రెస్ సోనియా గాంధీ కూడా అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు అనేది మనకు అర్థమవుతుంది. జనంలో కదలిక చూస్తుంటే ఎవడడ్డాలు లేవు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు జగన్ అడ్డానే. డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి మరొక 25-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండి తీరాలి అని డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి ఆయన ఎంతమంది బతిమాలిన గతంలో నుంచోనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు జగన్ గారు పిలిచి అడగంగానే ఇవాళ రాజకీయ బరిలోకి వచ్చి నుంచున్నారంటే ఇవాళ జగన్ లాంటి నాయకుడు ఉండాలనేటువంటి ఏకైక కారణమే మనకు కనపడుతుంది. 6 శాఖల మంత్రి పోనీ 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారంటే ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు. ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారో దేశానికి ఆడతారో మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయక్కర్లా. నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించని మంత్రి ఒకవైపు ఉంటే వాళ్ళకి అభివృద్ధి ఏంటి అంటే హిందూగాయల్లో పెద్ద సెట్టింగ్ వేసి సంవత్సరం తెచ్చే యాంకర్ల అభివృద్ధి. ఏంటయ్యా అభివృద్ధి చేసావు నువ్వు అంటే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అనుకుంటా, 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కొత్త యాంకర్ గారిని తెచ్చి 4 కొత్త పాటలు, అప్పట్లో వచ్చిన ఏ హీరో గారి పాటలు హిట్ అయితే ఆ పాటలకి 4 డ్యాన్సులు ఇస్తమే వాళ్ళు చేసిన అభివృద్ధి.